కానీ ఇప్పుడు ఓటీటీ అని రావడము మీరు కూడా మాకు ఓటీటీ ఉంది. ఓటీటీ అని పెట్టారు. ఊర్వశి ఓటీటీ. ఊర్వశి ఓటీటీ కదా సార్. ఓటీటీ పెట్టడం వల్ల థియేటర్కి ఎంత ఎఫెక్ట్ పడుతుంది? ఇది ఉండడం కరెక్టా తప్ప? రెండు రకాలండి. ఇప్పుడు థియేటర్లో చూడని సినిమాలన్నీ ఓటీటీలో చూస్తారు, అది ప్లస్ పాయింట్. ఇప్పుడు థియేటర్ మామూలుగా సినిమా అయితే రిలీజ్ అయితే చూడలేదు, రెండు తీసేస్తున్నారు. నిన్న 14 సినిమాలు 10 సినిమాలు రిలీజ్, దాంట్లో 4 సినిమాలు అసలు షోలే పడలేదు. మ్యూజిక్ షాప్ మూర్తి అనేది సినిమా పడింది, చాలా చోట్ల షో పడలేదు, అసలు నో షో. మ్యూజిక్ షాప్ మూర్తి. అలాగే మన గ్రాఫిక్స్ సినిమా ఇంద్ర అనే సినిమా వచ్చింది, అది ఎక్కడ నో షో, అంటే షోలే పడలేదు ఎక్కడ. అంటే థియేటర్ ప్రేక్షకుడు ఇద్దరు కూడా రాలా. అలాగే ఆ సినిమా అరుహమారా అని సినిమా ఉంది, అది పర్లేదు, కలెక్షన్స్ మార్నింగ్ షో ఫుల్ అయింది. జగదంబాలో మ్యాట్ని కూడా 40-50 ఉంది, పర్లేదు, బాగానే ఉంది. ఇంకో రెండో సినిమా మహారాజా అనే సినిమా రిలీజ్ అయింది, అది కూడా బాగానే ఉంది. అంటే డబ్బింగ్ సినిమా అది, ఆయన కూడా అది కూడా 30,000-40,000 కలెక్షన్ రన్ అవుతుంది. అంటే 7 రోజులకి ఆడతాకి ఇబ్బంది లేని సినిమా అది. అది కూడా ఆడితే హిట్ అయ్యే సినిమా కూడా అది, ఆ ఛాన్స్ ఉంది. ఆ సినిమా బాగానే ఉంది. ఇంకా మిగతా 4 సినిమాలు పేర్లు చెప్పను, ఆ 4 సినిమాలకి అసలు ప్రేక్షకుడు థియేటర్ రాలేదు, షో పడలేదు. అది షో పడలేదు. ఇప్పుడు ఆ షో పడిన సినిమాలన్నింటినీ ఓటీటీలో చూస్తారు. అది నా ఊరసే ఉండొచ్చు, లేకపోతే ఆహా ఉండొచ్చు, ఇంకోటి అమెజాన్ ఉండొచ్చు, ఆ అమెజాన్లో చూస్తారు గ్యారంటీగా. కాబట్టి ఓటీటీ వల్ల ఉపయోగం ఉంది దాంట్లో. ఇకపోతే ఉపయోగం నష్టం ఏంటి అంటే మీకు చెప్పాను ఎంతగా, థియేటర్ ప్రేక్షకుడు రాడు, ఈ ఓటీటీలో వస్తుంది త్వరలో, ఖచ్చితంగా ఏదో ఓటీటీలో వస్తుంది. పెద్ద సినిమా అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకున్నట్టుగా అన్ని ఓటీటీలో రావట్లా, చిన్న సినిమాలు కూడా ఓటీటీలు కొనని సినిమాలు, ఓటీటీలో పెట్టని సినిమాలు 70% ఉన్నాయి. 70% ఉన్నాయి. 70% అంటే 100 సినిమాలు, చిన్న సినిమాలు వస్తే 70 సినిమాలు ఓటీటీ కూడా నోచుకోవట్లేదు. అవి ఓన్లీ యూట్యూబ్లో పెడుతున్నారు. ఓటీటీ కొనక, ఓటీటీ వాళ్ళకి వీళ్ళు అమ్మలేక, ఓటీటీలో వీళ్ళు పెట్టలేక, ఓటీటీకి మార్గం కనపడక, అంటే సపోజ్ అమెజాన్ ఉంది, అమెజాన్లో నా సినిమా పెడదాం అనుకుంటున్నాను, ఆడు కొనక్కలేదు, నేను షేరింగ్ ఇస్తాను, షేరింగ్ కూడా తీసుకుంటలేదు వాళ్ళు. ఆహా ఉంది, ఆహాకి నేను షేరింగ్ ఇస్తాను, నా సినిమాలు నాకు 4 ఉన్నాయి. మొన్న నేను సునీల్తో సినిమా తీశాను, అతడు ఆమె ప్రియుడు అనే సినిమా. ఆ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ గారు డైరెక్టర్, ఆ సినిమా సునీల్ మెయిన్ క్యారెక్టరు. మేము సినిమా బాగా తీసాం. మనం ఓటీటీ పెట్టాం, కొనలేదు. ఆహా పెట్టాం, కొనలేదు. అమెజాన్ పెట్టాం, కొనలేదు కాదు, తీసుకోలేదు, రిజెక్ట్ చేయలేదు. అలా ఉంది అది. ఆ సినిమా ఇప్పుడు ఏం చేయమేము, అది ఓటీటీలో పెట్టలేం, థియేటర్లో రిలీజ్ చేసాం, ఆడలేదు. ఇప్పుడు యూట్యూబ్లో పెట్టాలి, మార్గం ఒకటే మాకు. ఇంకా యూట్యూబ్లో పెడితే మొత్తం ఫ్రీ కదా, యూట్యూబ్ అనేది ఫ్రీ కదా, ఫ్రీగా చూపించడం దేనిగా ఆలోచిస్తున్నాం, ఎంతోమంది డబ్బులు లాగుదామని. అది అలాగే జాతీయ రహదారిని సినిమా తీసాం, అది ఎక్కడ ఎవడు థియేటర్లో వేసాము, తీసాము, 70 థియేటర్లు వేసాము, ఏదో అంటే ఆడలేదు, వచ్చేసింది, ఇంటికి వచ్చేసింది డబ్బా, బాగానే ఉంది. మేము దాన్ని రిలీజ్ చేద్దాం అంటే మనం ఓటీటీలో పెడదాం కుదరట్లేదు, ఎవరు తీసుకుంటలేదు, ఆహాలు తీసుకుంటలేదు. ట్రై చేస్తున్నాం, ఈ శాటిలైట్ ట్రై చేస్తున్నాం, అవ్వలేదు, ఇంట్లో పెట్టి కూర్చున్నాం, మరి ఏం చేస్తాం? అందులో ఈ ప్రాక్టికల్గా నేను నా సినిమా గురించి చెప్పాను, బయట సినిమాలు 70% ఉన్నాయి. 100 సినిమాలు రిలీజ్ అయితే 30 సినిమాలు ఊరికే సరదాగా అంటున్నాం, 30 సినిమాలు ఏదైనా ఎక్కడొక్కడ అమ్ముకున్నాం, లేకపోతే ఏదో కింద పడతారు తప్ప 70 సినిమాలు శాటిలైట్లు అమ్మలేక, ఓటీటీ అమ్మలేక, యూట్యూబ్లో పెట్టలేక, ఇంట్లో పెట్టుకోలేక, డబ్బులు లేక, ₹1 కోటి పెట్టి సినిమాలు తీసి నాశనం అయిపోయి రోడ్ల మీద తిరిగే చాలామంది జనం ఉన్నారు. అంటే మాకేదో వెనకాల సంపాదించిన డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము రోడ్డు మీద పడలేదు తప్ప మా డబ్బు కూడా పోయింది. ఇది జ్ఞానోదయంతో తెలుసుకుని ఎవరైనా కొత్త నిర్మాత వస్తే మన ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ఒకరిద్దరైనా ఇది నిజమని నమ్మి మారితే ఆడు బాగుపడతారు, ఇండస్ట్రీ ఏం బాగుపడతారు. ఆ ఇండస్ట్రీ బతికేది, సర్వైవల్ అయ్యేది ఓన్లీ ఫ్లాప్ సినిమా ప్రొడ్యూసర్ల మీదే సర్వైవల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పెద్ద సినిమా టెక్నీషియన్ ఉన్నారండి, కెమెరామెన్లు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు అందరినీ పెట్టుకోలేం కదా. ఇప్పుడు చోటగా నాయుడు గారు ఉన్నారు, అందరూ పెట్టగలరు, ఆయన పెట్టలేరు కదా. ఆయన ₹1 రెమ్యునరేషన్ ఆయనకి. పెద్ద సినిమాలు పెట్టుకుంటారు, చిన్న సినిమాలకి చిన్న కెమెరాని పెట్టుకుంటాం. ఆ చిన్న కెమెరాని బతుకుతున్నట్టుగా పోషించినట్టుగా అలాగే టెక్నీషియన్లు, లైట్ మ్యాన్ కానివ్వండి, అందరూ ఆర్ట్ డైరెక్టర్లు కానివ్వండి, అందరూ ఉన్నారు కదా. వాళ్ళందరూ బతికేది, ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ ఫర్ స్మాల్ మూవీస్. వాళ్ళు బతకాలంటే ఒక చిన్న ప్లాన్డ్గా మనం ఎంతలో సినిమా తీస్తున్నాం, జనం ఎందుకు చూస్తారు, ఎలా చూస్తారు, గతంలో ఏ సినిమా చూశారు అని మనకి దీనికి పెద్ద ఎనాలిసిస్ ఏం అక్కర్లేదు. ఒక 1 వీక్ మీరు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఏ సినిమా ఆడింది, ఏ సినిమా ఆడలేదు, ఎందుకు ఆడలేదు, ఎందుకు ఆడింది, నేను ఇంతకంటే గొప్ప సినిమా తీస్తానా అని నాలో నేను క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. లేదు ఆడి సినిమా తీయడం రాదు కాదు, అలాగే ఆడుతూ వాగుతాడు, నేనే గొప్ప సినిమా తీస్తాను అనుకుంటాడు, సినిమా తీస్తాడు, లేకపోతే ఇంటికి వచ్చేస్తాడు. మేమైతే ఇంటికి వెళ్ళి ఇక్కడే ఉంటాం, మాకు తెలుసు కాబట్టి, తెలిసి తీస్తున్నాం కాబట్టి మేము ఇక్కడే ఉంటాం. తెలిసి తీసినోడు త్వరగా హైదరాబాద్ నుంచి ఇంటికి షిఫ్ట్ అవుతాడు. సరే, ఇప్పుడు కొత్తగా ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీయాలనుకుంటే అసలు వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి, ఎలాంటి కండిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి రూల్స్ పాటించాలి? దీనికి బడ్జెట్ ఏం లేదండి. ఇప్పుడు మీకు చెప్పిన కథ అంతా అదే కదా. మీరు కొత్తగా సినిమా తీద్దారు వచ్చారనుకోండి, మీరే అనుకోండి, మీరు సినిమా తీద్దారనుకున్నప్పుడు 1 కోటి పెడతారా, 50 లక్షలు పెడతారా, ముందు పక్కన పెట్టండి. ముందు ఒక 1 మంత్ 2 మంత్స్ స్టడీ చేయండి. ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా తీయగలం, ఏ సినిమా తీయలేము, అది ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్, దీని సినిమా తీస్తే ఎలాగా, బిజినెస్ ఏంటి, ఎవరు కొంటారు, ఎవరు రిలీజ్ చేస్తారు, మీరు ఎందుకు సినిమా తీస్తున్నారు,
అవన్నీ ఒకసారి అలాగా రౌండ్లో మ్యాప్ వేసుకుంటే మీకు అర్థం అవుద్ది. అర్జెంటుగా వచ్చి ఆఫీస్ తీసేసి ఓపెనింగ్ చేసి సినిమా ఫ్లాప్ అయ్యి ఇంటికి పోయే దానికంటే ఒక 2 months వెయిట్ చేయండి, 3 months వెయిట్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఎవరి దగ్గర పని చేయక్కల మీరు ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఏ సినిమా తీస్తున్నారు, ఏ సినిమా ఎంత అవుతుంది. పైకి ఇంకోటి ఏంటంటే ₹1 సినిమా తీయడం అంత ఈజీ కాదండి. నేను ₹1 పెట్టి పెడతాను, మీ సినిమా తీయండి. అంత ఈజీ కాదు. దానికి బోల్డ్ అన్ని సాధక బాధకాలు ఉంటాయి. అవన్నీ దాటికెళ్ళి సినిమా తీయాలి. మాకు రోజు 100 కథలు, 100 కష్టాలు, 100 రోజు ఛాంబర్లో మాకు పంచాయతీలు జరుగుతుంటాయి. మాకు ప్రాక్టికల్ తెలుసు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు సినిమా తీస్తారో తెలియదు. తీసిన తర్వాత నష్టపోతారు, కంప్లైంట్. డైరెక్టర్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు, హీరో అలా ఇబ్బంది పెట్టాడు, హీరోయిన్ ఏమో ప్రమోషన్ రావట్లేదని మీటింగ్లు మాకు. అంటే ముందు ప్రతిదీ ఒక కాగితం, అగ్రిమెంటు, ఒక ప్లానింగ్ ఉంటే అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ని పెట్టుకుంటే అతను మీకు గైడ్ చేస్తాడు. అట్లీస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ చూసుకుంటే ప్రొడ్యూసర్ కదా ఇంచుమించు. మనం ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తాడు, ప్రొడక్షన్ మేనేజర్ 10 సినిమాలు తీస్తాడు, 10 సినిమాలు పనిచేసాడు అతను. కాబట్టి అతను మనకంటే డిఫరెంట్గా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అతను సర్వీస్ తీసుకుని, బాబు ఇదేంటి, ఈ అబ్బాయిని పెడదాం, వద్దు, ఇంకా అబ్బాయిని పెడదాం, లేదా మంచిది చెడదే, ఇలా ఏదో ప్లానింగ్ చేసుకుంటేనే సక్సెస్ అవుతారు. అంతే. ఇప్పుడు మేము చెప్పినంత మాత్రం వాళ్ళు వినరాలి. ప్రతి ఓడు ఆడికేం తెలియదు అనుకుంటాడు తప్ప, అరే ఆడు చెప్పిన దాంట్లో వాల్యుబుల్ వాడు ఒకటి ఉందేమో తీసుకుందాం అని జ్ఞానం ఎవరికి ఉండదు. అలా ఉన్నవాడు బాగుపడతాడు, లేనివాడు పోతాడు. మన దేశాన్ని అందరూ బాగు చేయలేం కదా. మీరు అడిగారు కదా, మిమ్మల్ని బాగు చేద్దాం ట్రై చేస్తాను, మిగతా అందరూ బాగు చేయలేం. థ్యాంక్ యూ సార్. ఓపికగా నా సోదం తిన్నందుకు సంతోషం.